సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. విద్యాసంస్థలకు సెలవులు రావడంతో తమ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుండి భారీ సంఖ్యలో స్వగ్రామాలకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో నగరంలోని ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ముఖ్యంగా ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్షునగర్ బస్టాండ్లతో పాటు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కుక్కిరిసిపోయాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులను, ప్రత్యేక ట్రైన్స్ ను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. లైవ్ ద్వారా నాగేంద్ర. థ్యాంక్ యూ అమ్ని. సంక్రాంతి సందర్భంగా పూర్తిగా నగరం అంతా కూడా పల్లెబాట పట్టిందని చెప్పాలి. ప్రస్తుతం మండే నుంచి సంక్రాంతి ప్రారంభం అవుతుండడంతో ఈరోజు అదేవిధంగా శని, ఈరోజు రేపు 2 రోజులు కూడా హాలిడే రావడంతో ఒక్కసారిగా నగరవాసులు ముందు రోజు అంటే ఈ రోజు నుంచే పల్లెబాట పట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాం. సంక్రాంతి వచ్చిందంటే చాలు ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలంతా కూడా పల్లెబాట పడుతుంటారు. వారికి తగిన విధంగానే ఒకవైపు రైల్వే శాఖతో పాటు మరొకవైపు ఆర్టీసీ శాఖ, 2 శాఖలు కూడా రవాణాకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా రైల్వే ప్రతి సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేస్తుంది. దాంట్లో సాధారణ రైళ్లతో పాటు అదేవిధంగా దాదాపు 150 నుంచి 200 రైళ్ల ప్రత్యేక స్పెషల్ రైళ్లను కూడా ఏర్పాటు చేస్తూ కూడా నగరం నుంచి నలువైపుల ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి ప్రజలకి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా ట్రైన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు మరొకవైపు సంక్రాంతి సందర్భంగా దాదాపు లక్షల మంది పల్లెబాట పడుతున్నటువంటి నేపథ్యంలో రైల్వే శాఖ ఇప్పటికే ప్రత్యేక సర్వీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పూర్తిగా ఉదయం నుంచి కూడా పల్లెబాట పట్టడం జరిగింది. నగరవాసులంతా కూడా ప్రస్తుతం కాంక్రీట్ జంగిల్ వదిలి ప్రస్తుతం పల్లెబాట పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాదాపు వేలాదిగా ప్రయాణికులు తరలి వస్తున్నారు. వారు రైలు ఎక్కేటటువంటి సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా పోలీసులు ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి మరి ట్రైన్స్ ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు రైల్వే శాఖతో పాటు మరొకవైపు ఆర్టీసీ కూడా అదే స్థాయిలో దాదాపు ప్రత్యేకంగా 6400 ప్రత్యేకంగా బస్ సర్వీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కానీ అదేవిధంగా మరొకవైపు ప్రస్తుతం సికింద్రాబాద్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ బస్ స్టాండ్తో పాటు ఎల్బీ నగర్, కూకట్పల్లి, కేబీహెచ్బీతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రాంతాల నుంచి ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి ప్రయాణికులకి, పల్లెటూరులకు వెళ్ళేటటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు రైల్వే శాఖతో పాటు మరొకవైపు ఆర్టీసీ 2 శాఖలు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు రేపు కూడా పెద్ద ఎత్తున నగరవాసులంతా కూడా పల్లెబాట పట్టబోతున్నారనే చెప్పాలి. ఆమె రైట్, థ్యాంక్ యూ.